విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ చరిత్రలో ట్రెండ్ సృష్టించడంలో తనకి ఎవరూ సాటి లేని విధంగా వెలుగొందుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి వంశాభిమానుల సంఘ గౌరవ అధ్యక్షులు గన్ని కృష్ణ అన్నారు. నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గన్ని కృష్ణ కార్యాలయంలో గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు విగ్రహానికి గన్ని కృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ నటన వారసత్వాన్ని రాజకీయ నాయకత్వాన్ని అందిపుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ అప్పటికి ఇప్పటికీ వన్నె తగ్గకుండా తన నటనా వైభవాన్ని ప్రదర్శిస్తూ నిండు పున్నమి చంద్రుడిలాగా ప్రేక్షకులకు అలరింప చేస్తున్నారన్నారు. 50 ఏళ్ల క్రితం తాతమ్మ కళ చిత్రంలో నటించిన బాలకృష్ణ అప్పటి నుండి తన నటనా చాతుర్యంతో తెలుగు సినీ పరిశ్రమలో ట్రెండ్ సృష్టిస్తూ పౌరాణిక, జానపద, ఫ్యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తదితర చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు రంజింప చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పాలవలస వీరభద్రం, నందమూరి వంశాభిమానుల సంఘ అధ్యక్షులు గొర్రెల రమణ, కేవి శ్రీనివాస్, సింహాద్రి, కోటిలింగేశ్వరరావు, వానపల్ల శ్రీనివాసరావు, కబులూరి వెంకటరావు, సింహాద్రి సతీష్, అప్పలరాజు, పేరూరు అంచి, కేవీడి భాస్కర్రావు, నాగేంద్ర, సింహాద్రి పాల్గొన్నారు. ఎన్టీఆర్ 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 మళ్ళీ కృష్ణ మళ్ళీ మీరు అర్థం జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ జై బాలయ్య జై జై బాలయ్య 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 జై సుపట్న జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసత్వమే కాకుండా రాజకీయ వారసత్వం కూడా తీసుకుని మనకి ఎప్పుడు ఎన్ని ఏళ్ళు వచ్చినా కానీ వన్ని తగ్గకుండా నిండు పున్నమి చంద్రుడిలాగా అలాగే తెలుగు చలనచిత్ర ఆకాశం మీద వెలుగుతున్నాడు నందమూరి బాలకృష్ణ గారు. ఆయన సినిమాల్లోకి వచ్చి ఆయన మొట్టమొదటి సినిమా తాతమ్మ కళ విడుదలై సరిగ్గా 50 సంవత్సరాలు ఈ రోజున పూర్తవుతుంది కాబట్టి జరుపుకుంటున్నారు ఈ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ని. కాబట్టి నందమూరి బాలకృష్ణ గారు ఒక ట్రెండ్ ప్రకారం ఆయన క్రియేట్ ఆయన ట్రెండ్ ప్రకారం ఎప్పుడు వెళ్ళలేదు. ట్రెండ్ ఆయన క్రియేట్ చేసేవాడు ఎప్పుడైనా కూడా. ఈ యాక్షన్ సినిమాలు కానీ లేకపోతే మిగతా సినిమాలు కానీ ఈ మధ్య వచ్చిన ఏం సినిమాది అఖండ లాంటి సినిమాలు కానీ ఇవన్నీ కూడా ఆయన ఏళ్ళు పెరుగుతున్నా కానీ జోరు తగ్గలేదు. ఏదో సినిమాలో పాట కూడా ఉంటుంది, ఏళ్ళు పెరుగుతున్నా జోరు తగ్గలేదండి. అలాగా ఎన్టీ రామారావు తన తండ్రి గారికి నిజమైన వారసుడిగా ఆయన చలనచిత్రంలో వెలుగొందుతున్నాడు. ఆయన అంతమించి మంచి మనిషి కూడా ఆయన. ఎందుకంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు మిగతా వాళ్ళగా బయట చెప్పుకుని కానీ ప్రచారం చేసుకోవడం ఎక్కువ. కానీ ముఖ్యంగా తల్లిగారి పేరుతో పెట్టిన క్యాన్సర్ హాస్పిటల్ ఎంతో మంది ప్రజలకు, ఎంతో మంది రోగులకు ప్రాణదానం చేయడం, అక్కడ పేద ప్రజలకు కూడా ఒక కల్పవృక్షంలా పనిచేస్తుంది. అక్కడ ఎంతో డెవలప్ అవుతుంది. అటు హిందూపురం శాసనసభ్యుడిగా తన తండ్రి గారు మొట్టమొదటిసారి ఇప్పుడు ఎలక్ట్ అయిన తర్వాత మా అభిమాన నాయకుడు హరికృష్ణ గారు కూడా అక్కడి నుంచి ఎలక్ట్ అయిన తర్వాత బాలకృష్ణ గారు అది 3వ సారి అనుకుంటాను మొన్న ఎలక్ట్ అయ్యాడు. కాబట్టి ఆయన నిత్య నూతనగా ఇలాగే అభిమానులందరికీ కూడా తన ప్రేమాభిమానాలు పంచుతూ ఇలాగే ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఇంకా ఎన్నో ఏళ్ళు చలనచిత్ర సీమలో తన ఏదైతే ఉందో తన నట వైభవాన్ని కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. జై బాలయ్య జై బాలయ్య.